సర్పంచ్ అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. గ్రామాలలో ఈ అధికారం ప్రతిపక్షం అనేది మనం తీసేయాలి. ఫస్ట్ బీజేపీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ ఎక్కడ ఉన్నారో మీ దగ్గర ఎక్కడ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆయన బీఆర్ఎస్ పార్టీ నాకు వ్యతిరేకంగా పోటీ చేసిండు, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు, నాకు ఓట్లు వేయలేదు, నాకు ప్రచారం చేయలేనది అందరు మైండ్లకి ఫస్ట్ తీసేయాలి. గ్రామంలో 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా సర్పంచ్గిరి చేయాలంటే మీరు అందరితో కలిసి మెలిసి ఉండాలి. అందరు మీకెందుకు మనకెందుకు చేస్తారు సపోర్టు? ఎవరు వ్యక్తులు వాళ్ళకు ఉంటారు, ఎవరు మనుషులు వాళ్ళకు ఉంటారు, ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు అందరు చేయాల్సిందంటే మీకు వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసిర్రో వాళ్ళందరి కలవాలి వస్తారు, వాళ్ళందరు సూచన సలహాలు తీసుకోవాలి. మీకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను కూడా కలవాలి, ఓటర్స్ కూడా మీరు కలవాలి. కలిసి మీ యొక్క మంచితనాన్ని చూసిన తర్వాత మీ మర్యాద చూసినాక అరే నేను ఓటు వేయక తప్పు చేసిన, నేను ఓటు వేస్తే బాగుండేది, నా ఓటు వేస్ట్ చేసుకున్నా, చెప్పండి నా ఓటు వేస్ట్ చేసుకున్నా, పోటీ చేసే అభ్యర్థులు కూడా అబ్బా నేను వట్టేనా పోటీ చేసిన, ఆయన మంచోడు, ఇంత మంచి మర్యాదస్తుడు, ఇంత మంచోడు, ఇంత మంచి ఆలోచన మీద నేను ఎందుకు పోటీ చేసిన, పోటీ చేసి తప్పు చేసిన అనే ఫీలింగ్ రావాలి. అలా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏముండదు, అలా అందరం కలిసి గ్రామానికి అభివృద్ధి చేయాలి. ఇది ఫైనల్. గ్రామంలో కొట్లాటలు అసలు ఉండదు. ఇక మిగతా పార్టీ వాళ్ళు ఇష్టం. భారతీయ జనతా పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు ఉన్న కాడ, వార్డు ఉన్న కాడ ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం అసలే గ్రామాల్లో ఉండద్దు. మనకు పోటీ ఎవ్వరు కాదు, మీరు సర్పంచ్ అయినా అయిపోయింది, నెక్స్ట్ మనం సేవ్ చేయడం పని. ఇది దయచేసి అందరం గుర్తుంచుకోవాలి.